In previous class, already discussed about types of matrices, multiplication of two matrices, scalar multiplication of matrices. So today discussing about multiplication of two matrices and principle of mathematical induction. So now problems చూద్దామండి. Junior Intermediate, Mathematics 1A, Matrices, Part 4. If theta minus phi is equal to pi by 2, then show that cos square theta, sin theta, cos theta, sin square theta into cos square pi, sin pi, cos pi, sin square pi is equal to ఏం రావాలి 0 రావాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, theta minus pi is equal to pi by 2 అంటున్నాడు. సో ఇక మనం ఏం చూపించాలి, ఈ టూ మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషన్ అనేది మనకి ఏం రావాలి 0 రావాలి అంటున్నాడు. సో ఇక మనకి ఈ రెండు మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ ఎంత, ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత, హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి 2, అంటే రోస్ ఎన్ని 2. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, అంటే కాలమ్స్ ఎన్ని 2. నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు cos స్క్వేర్ పై. సో ఇక్కడ మనకి ఇదంతా ఏంటి, మనకి ఎన్ని రోస్ ఉన్నాయి 2 రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని 2 కాలమ్స్, అంటే ఈ రెండింటి యొక్క ఆర్డర్ ఎంత మనకి 2/2. అయితే ఇక మనం ఏం చేయాలి, టూ మ్యాట్రిసెస్ ని మనం మల్టిప్లై చేయాలి. అంటే కండిషన్ ఏంటి మనకి, సపోజ్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, అంటే ఏ ఇంటూ బి చేయాలి అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సో మనకి ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఎన్ని 2 రోస్ ఉన్నాయి. సో మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సో రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా, సో ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకేమి రావాలి 0 అనేది రావాలి. సో 0 అంటే ఏంటి మనకి నల్ మ్యాట్రిక్స్. సో నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మనకి ఈచ్ ఎలిమెంట్ ఇన్ దట్ మ్యాట్రిక్స్ అనేది 0 అవ్వాలంటే ప్రతి ఎలిమెంట్ ఏం రావాలి 0 అనేది రావాలి. సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో రిజల్ట్ ఏమి రావాలి, నల్ మ్యాట్రిక్స్ రావాలి. సో ఫస్ట్ ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ తీసుకోండి. సో వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి మనకి cos స్క్వేర్ థీటా, cos theta, sin theta, cos theta, sin theta, sin square theta. నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటి మనకి cos square pi, cos pi, sin pi, cos pi, sin pi, sin స్క్వేర్ పై. ఇది వాడు ఇచ్చిన టూ మ్యాట్రిసెస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టూ మ్యాట్రిసెస్ యొక్క ప్రొడక్ట్ అనేది మనం అప్లై చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాము, ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, తర్వాత ఫస్ట్ రో సెకండ్ కాలం, తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది మనకి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటున్నాం. సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి cos స్క్వేర్ థీటా. ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి cos స్క్వేర్ పై ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి మనకి cos థీటా sin థీటా. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏంటి మనకి cos పై sin పై. ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి మనకి ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే ఏమొస్తుంది మనకి cos స్క్వేర్ థీటా, ఫస్ట్ రో సెకండ్ కాలం. సో మనకి ఫస్ట్ రో ఎలిమెంట్ ఏంటి కదా cos స్క్వేర్ థీటా, కాలం లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి cos పై sin పై ప్లస్ సెకండ్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ cos థీటా sin థీటా. ఇక్కడ సెకండ్ కాలం లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి sin స్క్వేర్ పై. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇక్కడ cos థీటా sin థీటా sin స్క్వేర్ పై. నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అయిపోయింది, ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం సెకండ్ రో ఫస్ట్ కాలం. సో సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి cos థీటా sin థీటా,
కాస్ థీటా సైన్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ పై ప్లస్ ఇక సెకండ్ ఎలిమెంట్ ఏంటి మనకి సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ కాస్ పై సైన్ పై. సో సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి, సెకండ్ రో సెకండ్ కాలం. సో సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి ఇక్కడ కాస్ థీటా సైన్ థీటా ఇంటూ ఇక్కడ ఏముంది మనకి ఎలిమెంట్ కాస్ పై సైన్ పై ప్లస్ ఇక సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి సైన్ స్క్వేర్ థీటా, సెకండ్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి సైన్ స్క్వేర్ పై. సో సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ పై. సో ఇక మనం ఏం చేసాము టూ మ్యాట్రిసెస్ ని ప్రొడక్ట్ చేస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఫస్ట్ టర్మ్ లో మనకు కామన్ గా ఏముంది, ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ పై అంటున్నావు, ఇక్కడ కాస్ థీటా సైన్ థీటా కాస్ పై సైన్ పై అంటున్నావు. ఇక మనకి కామన్ గా ఉండే టర్మ్స్ ఏంటి స్క్వేర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక స్క్వేర్ టర్మ్స్ ఏంటి కాస్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ పై. ఇవే టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి కాస్ థీటా కాస్ పై. అంటే ఈ ఫస్ట్ టర్మ్ లో నువ్వేం కామన్ తీసుకోవాలి కాస్ థీటా కాస్ పై అనేది కామన్ తీసుకో. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. ఈ సెకండ్ టర్మ్ లో మనకి స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ సైన్ స్క్వేర్ పై. అవి కామన్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. కాస్ స్క్వేర్ థీటా సైన్ పై, ఇక్కడ కాస్ థీటా ఉంది సైన్ స్క్వేర్ పై ఉంది. అంటే ఈ రెండిట్లో నువ్వేం కామన్ తీయాలి కాస్ థీటా సైన్ పై అనేది కామన్ తీసుకుంటావు. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కి రండి. థర్డ్ టర్మ్ లో మనకు కామన్ గా ఏముంది స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి ఇందులో కాస్ స్క్వేర్ పై సైన్ స్క్వేర్ థీటా రెండు స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాస్ పై ఉంది ఇక్కడ సైన్ థీటా ఉంది, ఇక్కడ కాస్ పై ఉంది ఇక్కడ సైన్ థీటా ఉంది. అంటే ఈ థర్డ్ టర్మ్ లో మనకు కామన్ గా ఉన్న టర్మ్ ఏంటి కాస్ పై సైన్ థీటా. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ కి రండి. ఫోర్త్ టర్మ్ లో నీకు స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ పై. అదే సైన్ థీటా సైన్ పై అనేది నీకు ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్ లో కూడా ఉన్నాయి చూడండి సైన్ థీటా సైన్ పై. అంటే ఈ ఫోర్త్ టర్మ్ లో నీకు కామన్ గా ఉన్న టర్మ్స్ ఏంటి సైన్ థీటా సైన్ పై. సో ఇలా ఆ ఫోర్ టర్మ్స్ లో కామన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రాయండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఫస్ట్ టర్మ్ లో మనకు కామన్ గా ఉంది మనకి కాస్ థీటా కాస్ పై. సో కామన్ తీస్తే మనకు వచ్చేది ఏంటి ఇక్కడ కాస్ థీటా కాస్ పై కామన్ చేస్తే స్క్వేర్ లో ఒక టర్మ్ పోయిందంటే ఇంకో టర్మ్ ఉంటుందంటే కాస్ థీటా కాస్ స్క్వేర్ పై లో ఒక కామన్ టర్మ్ తీసేసాం ఇంకేం మిగులుతుంది కాస్ పై ప్లస్ ఇక్కడ కాస్ థీటా కాస్ పై తీసాను ఇంకేం మిగిలింది ఇక్కడ సైన్ థీటా సైన్ పై. సో ఇక మనకి ఫస్ట్ టర్మ్ లో ఏముంది మనకి కాస్ థీటా కాస్ పై ప్లస్ సైన్ థీటా సైన్ పై. సో ఫస్ట్ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ లో మనకి కామన్ గా ఉన్న టర్మ్స్ ఏంటి కాస్ థీటా సైన్ పై అనేది కామన్ గా ఉంది. సో కాస్ థీటా సైన్ పై కామన్ తీయండి. కాస్ థీటా సైన్ పై. సో కామన్ తీస్తే ఏమొస్తుంది చూడండి. సో కాస్ థీటా సైన్ పై కామన్ తీస్తే ఇక్కడ ఏముంది మనకి కాస్ థీటా కాస్ పై ప్లస్ సైన్ థీటా సైన్ పై. కాస్ థీటా కాస్ పై ప్లస్ సైన్ థీటా సైన్ పై. నెక్స్ట్ థర్డ్ టర్మ్ చూడండి. థర్డ్ టర్మ్ లో మనకు కామన్ గా ఏమున్నాయి కాస్ పై సైన్ థీటా. ఇక్కడ సైన్ థీటా ఉంది ఇక్కడ కాస్ పై ఉంది, ఇక్కడ సైన్ థీటా ఉంది ఇక్కడ కాస్ పై ఉంది. అంటే థర్డ్ టర్మ్ లో నీకు కామన్ గా ఉంది ఏంటి సైన్ థీటా కాస్ పై అనేది కామన్ గా ఉంది. సో కామన్ తీయండి. సైన్ థీటా కాస్ పై. సో కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి కాస్ థీటా కాస్ పై ప్లస్ సైన్ థీటా సైన్ పై. కాస్ థీటా కాస్ పై ప్లస్ సైన్ థీటా సైన్ పై. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ లో కామన్ గా ఏముందో చూడండి. ఫోర్త్ టర్మ్ లో కామన్ గా ఏముంది నువ్వు ఎప్పుడైనా సరే కామన్ తీసేటప్పుడు స్క్వేర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసుకో. సో ఇక మనకి స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ పై అనేది ఉంది కాబట్టి
ఆ టర్మ్స్ అనేది బయటికి రాయండి. సో ఇక మనకి స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి, సైన్ థీటా సైన్ ఫై. సో అది కామన్ తీయండి, సైన్ థీటా సైన్ ఫై కామన్ తీస్తే మనకి రిమైనింగ్ ఏం మిగిలింది, సైన్ థీటా సైన్ ఫై కామన్ తీయేసో ఇంకేం మిగిలింది ఇక్కడ, కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై, కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై. సో మొత్తంలో మనకి ఆ టర్మ్స్ లో కామన్ గా ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కామన్ తీసేసాం. ఇప్పుడు మనం ఈ 4 టర్మ్స్ ని అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏముంది, కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై. ఇక్కడ టర్మ్ ఏముంది, కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై. ఇక థర్డ్ టర్మ్ లో ఏముంది, కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై. ఇక్కడ కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై. అంటే ఈ 4 టర్మ్స్ లో నీకు కామన్ గా ఉన్నది ఏంటి మనకి, కాస్ థీటా కాస్ ఫై ప్లస్ సైన్ థీటా సైన్ ఫై. ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి ఫార్ములాలో, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అంటే ఏంటి మనకి ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇక మనకి ఏ ప్లేస్ లో ఏముంది థీటా, బి ప్లేస్ లో ఏముంది ఫై. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ ప్లేస్ లో ఎంత, థీటా మైనస్ ఫై. సో ఆల్రెడీ మీకు ఇక్కడ 10th క్లాస్ లో ట్రిగ్నోమెట్రీ పార్ట్ లో వస్తుంది. సో ఇక మనకి ఫార్ములా ఏం అప్లై చేస్తాము, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో మనకి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏంటి ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ మనం ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం. అంటే ఇక మనకి ప్రతి టర్మ్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ థీటా మైనస్ పై. సో రాయండి, అది కాస్ థీటా కాస్ ఫై ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ పై. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ టర్మ్ ఏమవుతుంది మనకి, కాస్ థీటా సైన్ ఫై ఇంటూ ఈ టర్మ్ ఏం రాసుకున్నాం మనం, కాస్ ఆఫ్ థీటా మైనస్ పై. నెక్స్ట్ థర్డ్ టర్మ్ లో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏంటి మనకి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో థర్డ్ టర్మ్ ఏమవుతుంది మనకి, సైన్ థీటా కాస్ ఫై ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ ఫై. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ కూడా, ఫోర్త్ టర్మ్ ఏముంది ఇక్కడ, సైన్ థీటా సైన్ ఫై ఇంటూ ఇక మనం ఏం అప్లై చేసాము, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏంటి మనకి ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ కాస్ ఆఫ్ థీటా మైనస్ పై. సో ఇక మనకి ఈ మ్యాట్రిక్స్ మనం మల్టిప్లై చేసుకొని సింప్లిఫై చేసుకుంటే ఇలా వచ్చింది. ఇక్కడ వాడు థీటా మైనస్ పై అంటే వాడు కండిషన్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ లో వాడు ఏమి ఇచ్చాడు, థీటా మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఎంత, π/2. అంటే ఆ థీటా మైనస్ పై ప్లస్ మనం ఏం రాసుకోవాలి, π/2 అనేది రాసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఈ థీటా మైనస్ పై ప్లస్ మనం ఏం తీసుకోవాలి, π/2 అనేది రాసుకోవాలి. సో కాస్ థీటా కాస్ ఫై ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ పై అంటే వాడు ఎంత ఇచ్చా మనకి, π/2. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి, కాస్ థీటా సైన్ పై, కాస్ థీటా సైన్ పై ఇంటూ కాస్ ఆఫ్ π/2. నెక్స్ట్ థర్డ్ టర్మ్ సైన్ థీటా కాస్ పై, సైన్ థీటా కాస్ పై ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ పై. ఆ థీటా మైనస్ పై ప్లస్ వాడు ఏమి ఇచ్చాడు, π/2 అనేది ఇచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏంటి, సైన్ థీటా సైన్ పై ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ పై. సో ఆ ప్లేస్ మనం ఏం రాసుకున్నాం, ఇక్కడ π/2 అనేది రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి వాల్యూ ఏం కావాలి, ఇక్కడ కాస్ π/2 ఉంది, ఇక్కడ కాస్ π/2 ఉంది, ఇక్కడ కాస్ π/2 ఉంది, ఇక్కడ కాస్ π/2 ఉంది. అంటే ఓవరాల్ గా నీకు ఏం కావాలి, అక్కడ వాల్యూ అనేది కాస్ π/2 కావాలి. సో కాస్ π/2 అంటే వాల్యూ ఎంత, సో కాస్ 90 వాల్యూ ఎంత, 0. కాస్ 90 డిగ్రీస్ ఎంత అండి, 0. ఇప్పుడు ఈ 0 అనేది మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, పైన మ్యాట్రిక్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఏమవుతుంది మనకి, కాస్ థీటా కాస్ ఫై, కాస్ π/2 అంటే వాల్యూ ఎంత, 0. నెక్స్ట్ కాస్ థీటా సైన్ ఫై, కాస్ π/2 అంటే వాల్యూ ఎంత, 0. నెక్స్ట్ సైన్ థీటా కాస్ పై, కాస్ 90 అంటే ఎంత, 0. నెక్స్ట్ సైన్ థీటా సైన్ పై,
కాస్ 90 అంటే ఎంత 0. ఇప్పుడు మనం ఏం చేయాలి, జీరోతో ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేస్తాం. సో 0 అంటే ఎంత 0. ఈ వాల్యూ ఎంత 0. ఈ వాల్యూ ఎంత 0. ఈ వాల్యూ ఎంత 0. అంటే ఇక మనకి రిజల్ట్ ఏమొస్తుంది, మనకి 0 0 0 0. సో ఇక మనకి ప్రతి ఎలిమెంట్ 0 అయింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ అనేది ఏంటి, మనకి నల్ మ్యాట్రిక్స్. సో నల్ మ్యాట్రిక్స్ మనం ఎలా డినోట్ చేసుకుంటాం 0. సో ఇక వాడి క్వశ్చన్ లో వాడు ఏమి ఇచ్చాడు, cos square theta cos theta sin theta cos theta sin theta sin square theta into cos square pi cos pi sin pi cos pi sin pi into sin square pi. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ మనకి ఏం రావాలి, 0 అనేది రావాలి. సో ఇక మనకి ఏమొచ్చింది, రెండింటిని ప్రొడక్ట్ చేసుకుంటే 0 వచ్చిందా రాలేదా, హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అనేది అయిపోయిందండి. అదే మోడల్లో మనకి ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది ఒక మోడల్ వచ్చింది. సో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే మనం ఏం చేయాలి, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, n is equal to 1 అనేది తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో assume that n is equal to k. థర్డ్ స్టెప్ కి వచ్చేటప్పటికి n is equal to k plus 1 అనేది ప్రూవ్ చేయాలి. సో అదేంటి ఇప్పుడు చూద్దాము. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. Steps to prove a statement using the principle of mathematical induction. Step 1. Basis of induction. Step 1 ఏంటండి, basis of induction. సో బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అంటే మనం ఏం చేస్తాము, ఇక మనం ఇంటిజర్స్ తీసుకుంటున్నాము, పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటాం కాబట్టి పాజిటివ్ ఇంటిజర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అనేది మనం ఏం తీసుకోవాలి, షో దట్ p of 1 is true. సో అంటే మన స్టేట్మెంట్ ఏదైతే తీసుకున్నామో ఆ స్టేట్మెంట్ లో n ప్లేస్ తో మనం ఏం తీసుకోవాలి, 1 అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి, బేసిస్ ఆఫ్ ఇండక్షన్. బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అంటే మనం ఏం తీసుకోవాలి, p of 1 అనేది ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఎలా తీసుకుంటాము, p of n గా తీసుకుంటాము. ఆ n ప్లేస్ మనం ఏం తీసుకోవాలి, 1 అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఇండక్టివ్ హైపోథెసిస్. స్టెప్ 2 ఏంటండి, ఇండక్టివ్ హైపోథెసిస్. ఇక్కడ ఈ స్టెప్ లో మనం ఏం చేస్తాము, assume that p of k is true. సో ఏం చేయాలి, సెకండ్ స్టెప్ లో p of k అనేది ట్రూ అయిందని మనం assume చేసుకోవాలి, అంటే మనం తీసుకోవాలి. అక్కడ k అనేది ఎలా ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఆల్రెడీ మనం 1 అనేది ప్రూవ్ చేస్తాం ఫస్ట్ స్టెప్ లో, అందుకే ఇక్కడ మనం ఏం చేస్తాము, k is గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 కంటే ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి మనకి, ఇండక్టివ్ స్టెప్. సో ఇండక్టివ్ స్టెప్ అంటే మనం ఏం చేస్తాము, ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to k plus 1. సో ఇక మన థర్డ్ స్టేట్మెంట్ ఏం చేయాలి, షో దట్ p of k plus 1 is true on the basis of ఇండక్టివ్ హైపోథెసిస్. సో మనం దేని బేస్ చేసుకోవాలి, సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో, సెకండ్ స్టెప్ ఏంటి, ఇండక్టివ్ హైపోథెసిస్. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చూపించాలి, p of k plus 1 అనేది ట్రూ అవుతుంది అనేది మనం చూపించాలి. సో p of k plus 1 అంటే ఆ k plus 1 మనం ఎలా రాసుకోవచ్చు, k plus 1 అంటే అక్కడ k అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఆ k అనేది మనం ఎక్కడ తీసుకుంటున్నాము, స్టెప్ 2 లో తీసుకుంటున్నాం కాబట్టి వాడు ఇక్కడ ఏమన్నాడు, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండక్టివ్ హైపోథెసిస్. సో ఇక మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ మనం ఎన్ని స్టెప్స్ ఫాలో అవుతున్నాం, 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి, బేసిస్ ఆఫ్ ఇండక్షన్. సో బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అంటే p of 1 అనేది ట్రూ అవుతుందో లేదో చూపించాలి. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి మనకి, ఇండక్టివ్ హైపోథెసిస్. సో అక్కడ మనం ఏం తీసుకోవాలి, assume that p of k is true for k is greater than or equal to 1. 1 ఆల్రెడీ మనం స్టెప్ 1 లో ప్రూవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ k అనే కండిషన్ ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, ఇండక్టివ్ స్టెప్. ఇక్కడ మనం ఏం చేస్తాము, షో దట్ p of k plus 1 is true ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండక్టివ్ హైపోథెసిస్. సో సెకండ్ కండిషన్ ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఇక థర్డ్ స్టెప్ లో మనం p of k plus 1 అనేది ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రాబ్లం మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇఫ్ a is equal to cos theta sin theta minus sin theta cos theta. సో a అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ షో దట్ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ n. సో ఇక మనకి పాజిటివ్ ఇంటిజర్స్ n, a పవర్ n is equal to cos n theta sin n theta minus sin n theta cos n theta.
ఈ కండిషన్ ఏ పవర్ ఎన్ అనే స్టేట్మెంట్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ అనేది ప్రూవ్ అవుతుందో లేదో అనేది మనం చూపించాలి. అంటే ఇక్కడ మనం ఏం అప్లై చేస్తాము, బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది అప్లై చేసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తామండి, బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ప్రూవ్ చేయాలంటే మనకి ఏం కావాలి, పి ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ కావాలి. ఏం కావాలండి, పి ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ కావాలి. కాబట్టి లెట్ పి ఆఫ్ ఎన్ బి ద స్టేట్మెంట్. సో మనం పి ఆఫ్ ఎన్ అంటున్నాం కాబట్టి అక్కడ మనం ఎన్ అనేది ఏం తీసుకోవాలి, ఎన్ టర్మ్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం పి ఆఫ్ ఎన్ గా తీసుకుంటాం. సో మనకి ఎన్ టర్మ్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో, ఏ పవర్ ఎన్. సో అదే పి ఆఫ్ ఎన్ గా తీసుకోండి. ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ వాడు ఏమి ఇచ్చాడు, cos n theta sin n theta minus sin n theta cos n theta. సో పి ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ ఏంటి, వాడు క్వశ్చన్ లో ఎన్ టర్మ్ ఏదైతే ఇచ్చాడో అది మనం స్టేట్మెంట్ గా తీసుకుంటాం. ఇక మనకి ఎన్ టర్మ్ ఏంటి, ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా సైన్ ఎన్ థీటా మైనస్ సైన్ ఎన్ థీటా కాస్ ఎన్ థీటా. ఇక్కడ మనం ఏం అప్లై చేస్తున్నాము, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది మనం అప్లై చేస్తున్నాం. సో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎన్ ఇజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ఎజ్యూమ్ చేసుకోవాలి ఎన్ ఇజ్ ఈక్వల్ టు కే అనేది ట్రూ అవుతుందని. థర్డ్ స్టెప్ ఏంటి, ఎన్ ఇజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 అనేది ప్రూవ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ 1. సో స్టెప్ 1 ఏంటి, షో దట్ P of 1 is true. సో మన P of n అనే స్టేట్మెంట్ ఏం తీసుకున్నాం, ఏ పవర్ n is equal to cos n theta sin n theta minus sin n theta cos n theta. మన ఇక్కడ n ప్లేస్ మనకి ఏం కావాలి, ఇక్కడ 1 అనేది కావాలి. అంటే n ప్లేస్ మనం ఏం తీసుకుంటాము, 1 అనేది తీసుకుంటాం. సో పుట్ n is equal to 1. సో మనం n ప్లేస్ 1 తీసుకుంటే ఏమొస్తుంది మనకి, ఏ పవర్ 1 is equal to cos of 1 into theta. ఇక n ప్లేస్ 1 తీసుకుంటున్నాం, sin 1 into theta. నెక్స్ట్ మైనస్ sin 1 into theta cos 1 into theta. సో 1 into theta అంటే ఏమొస్తుంది మనకి, థీటాని. అంటే ఇక మనకి టర్మ్ ఏమొస్తుంది మనకి, cos theta sin theta మైనస్ sin theta cos theta. ఇక్కడ మనం ఏం చేస్తాము, n is equal to 1 తీసుకుంటున్నాం. ఆ వచ్చే రిజల్ట్ ఏమైంది, కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా అనేది వచ్చింది. ఆ టర్మ్ ఏమి ఇచ్చాడు వాడు క్వశ్చన్ లో, ఏ అనేది ఇచ్చాడు. అంటే ఇక మనకి రిజల్ట్ ఏమొచ్చింది, ఏ అనేది వచ్చింది. అంటే n ప్లేస్ 1 అనేది తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది, ఏ పవర్ 1 అంటే ఎంత మనకి ఏ, రైట్ సైడ్ ఏమొచ్చింది, ఏ అనేది వచ్చింది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ప్రూవ్ అయిందా లేదా, అయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి మనకి, ఎజ్యూమ్ చేసుకోవాలి. ఏమని, ఎజ్యూమ్ దట్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. సో n ప్లేస్ మనం ఏం తీసుకోవాలి, k అనేది తీసుకోవాలి. ఇక్కడ k కండిషన్ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. k అనేది ఏమవ్వాలండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇక మనకి ఏ పవర్ n ప్లేస్ మనం ఏం తీసుకోవాలి, k ఈజ్ ఈక్వల్ టు cos n theta. n ప్లస్ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ, k cos n theta sin n theta sin n theta. n ప్లస్ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, k theta తీసుకున్నాం. నెక్స్ట్ మైనస్ sin n theta. n ప్లస్ ఇక్కడ ఏం తీసుకోవాలి, k. నెక్స్ట్ cos n theta. n ప్లస్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, k తీసుకుంటున్నాం. సో ఇదేంటి మనకి, ఏ పవర్ k. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి మనకి, స్టెప్ 3 ఏంటి మనకి, షో దట్ P of k plus 1 is true. P of k plus 1 is true on the basis of inductive hypothesis. సో inductive hypothesis అంటే ఏంటి మనకి, స్టెప్ 2. స్టెప్ 2 బేస్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి,
పి ఆఫ్ కే ప్లస్ వన్ అనేది ట్రూ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. సో పి ఆఫ్ కే ప్లస్ వన్ అన్నాం. సో పి ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ మనం ఏం తీసుకున్నాము, పి ఆఫ్ ఎన్ అనేది ఏ పవర్ ఎన్, అంటే ఇక్కడ ఎన్ ప్లస్ మనం ఏం తీసుకోవాలి, కే ప్లస్ వన్ అనేది తీసుకోవాలి. సో పి ఆఫ్ కే ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ కే ప్లస్ వన్. ఈ ఏ పవర్ కే ప్లస్ వన్ అనేది మనకి ఏమవ్వాలి, ట్రూ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఇక మనకి ఈ స్టేట్మెంట్ లో మనకి కే ప్లస్ ఏం రావాలి, కే ప్లస్ వన్ అనేది రావాలి. అంటే కాస్ ఆఫ్ కే ప్లస్ వన్ ఇంటూ టీటా, సైన్ ఆఫ్ కే ప్లస్ వన్ ఇంటూ టీటా, మైనస్ సైన్ ఆఫ్ కే ప్లస్ వన్ ఇంటూ టీటా, కాస్ ఆఫ్ కే ప్లస్ వన్ ఇంటూ టీటా అనేది వస్తుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ పవర్ కే ప్లస్ వన్ అంటున్నాం. ఇప్పుడు నీకు ఇది ఎలా ఉంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములాలో ఉంది. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏంటి మనకి ఫార్ములా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏంటి ఫార్ములా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఇక మనకేముంది, ఏ పవర్ కే ప్లస్ వన్, అంటే దీన్ని మనం ఎలా తీసుకోవాలి, ఏ పవర్ కే ఇంటూ ఏ. ఇప్పుడు మనం ఏ పవర్ కే అంటున్నాం. ఏ పవర్ కే అంటే ఏంటి మనకి ఇదేనా, కాస్ కే టీటా సైన్ కే టీటా మైనస్ సైన్ కే టీటా కాస్ కే టీటా. ఏ అంటే మనకి ఏం ఇచ్చాడు వాడు, కాస్ టీటా సైన్ టీటా మైనస్ సైన్ టీటా కాస్ టీటా. ఇప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయండి. సో ఏ పవర్ కే ఇంటూ ఏ. సో ఏ పవర్ కే అంటే ఏంటి మనకి, కాస్ కే టీటా సైన్ కే టీటా మైనస్ సైన్ కే టీటా కాస్ కే టీటా ఇంటూ ఏ. సో ఏ అనేది ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. సో ఏమని ఇచ్చాడు ఇక్కడ, కాస్ టీటా సైన్ టీటా మైనస్ సైన్ టీటా కాస్ టీటా. ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఎప్పుడైనా సరే టూ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలంటే నువ్వేం చెక్ చేసుకోవాలి, ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సో ఇక మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో మనకి ఆర్డర్ ఎంత, 2/2, దీని ఆర్డర్ ఎంత 2/2. సో ఇక మన కాలమ్స్ ఎన్ని 2, రోస్ ఎన్ని 2. సో రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా, సో ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఇక మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, కాస్ కే టీటా. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక మనకి, కాస్ టీటా ప్లస్ సైన్ కే టీటా ఇంటూ మైనస్ సైన్ టీటా. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఫస్ట్ రో ఎలిమెంట్ ఏముంది ఇక్కడ, కాస్ కే టీటా. ఇక సెకండ్ కాలం ఎలిమెంట్ ఏంటి మనకి, సైన్ టీటా ప్లస్ సైన్ కే టీటా ఇంటూ కాస్ టీటా. నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది, ఫస్ట్ రో సెకండ్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, మైనస్ సైన్ కే టీటా ఇంటూ కాస్ టీటా ప్లస్ కాస్ కే టీటా ఇంటూ మైనస్ సైన్ టీటా. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం. సెకండ్ రో ఎలిమెంట్ ఏముంది ఇక్కడ, మైనస్ సైన్ కే టీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ కాస్ కే టీటా ఇంటూ కాస్ టీటా. ఇప్పుడు ఇక్కడ నీకు ఎలా ఉంది, మనకి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి, మైనస్. సో ఆ మైనస్ అనేది రాయండి. సో అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, కాస్ కే టీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ కే టీటా ఇంటూ సైన్ టీటా. అదే విధంగా ఇక్కడ కాస్ కే టీటా సైన్ టీటా ప్లస్ సైన్ కే టీటా ఇంటూ కాస్ టీటా. నెక్స్ట్ ఇక ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి, మైనస్. ఇక్కడ మైనస్ అంటే ఈ రెండు టర్మ్స్ నుంచి నువ్వేం కామన్ తీయచ్చు, మైనస్ అనేది కామన్ థింగ్. సో మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, సైన్ కే టీటా కాస్ టీటా ప్లస్ కాస్ కే టీటా ఇంటూ సైన్ టీటా. నెక్స్ట్ ఇక ముందు పాజిటివ్ టర్మ్ రాయండి, తర్వాత నెగిటివ్ టర్మ్ రాయండి. సో ఇక మనకి పాజిటివ్ టర్మ్ ఏంటి, కాస్ కే టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ కే టీటా ఇంటూ సైన్ టీటా. సో సింప్లిఫై చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆ 4 టర్మ్స్ అనేవి ఏ టర్మ్ లో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నీకు ఇది ఎలా ఉంది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఏంటంటే ఇక్కడ ఫార్ములా కాస్ ఏ
కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇవన్నీ మీకు ట్రిగ్నోమెట్రీలో వస్తాయండి ఫార్ములాస్. సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏంటి మనకి ఫార్ములా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏంటండి ఫార్ములా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఇక్కడ నీకు ఇది ఎలా ఉంది మనకి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఏంటండి ఫార్ములా? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ మీకు రావాలి. ఈ రెండు మీకు ట్రిగ్నోమెట్రీలో వస్తాయి. సో ట్రిగ్నోమెట్రీ అనేది 1Aలో ఒక పార్ట్. సో ఇక మనకి ఏంటి ఇక్కడ? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏమంటున్నావు నువ్వు ఇక్కడ? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నావు. ఏ ప్లేస్ లో ఏముంది ఇక్కడ? కే టీటా. బి ప్లేస్ లో ఏముంది? టీటా. అంటే ఇక్కడ మనకి పై టర్మ్ ఏమొస్తుంది మనకి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నావు. ఏ అంటే ఎంత మనకి? కే టీటా ప్లస్ టీటా. నెక్స్ట్ ఇక్కడ నీకేంటి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే ఏంటి ఫార్ములా? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లేస్ లో ఎంత ఉంది ఇక్కడ? కే టీటా. బి ప్లేస్ లో ఏముంది? టీటా. అంటే ఇక్కడ టర్మ్ ఏమవుతుంది మనకి? సైన్ ఆఫ్ కే టీటా ప్లస్ టీటా. నెక్స్ట్ ఇక్కడ నువ్వు మైనస్ ఆల్రెడీ కామన్ తీసావు. సో మైనస్ ఆఫ్ ఇక్కడ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే ఏంటి ఫార్ములా? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత మనకి? కే టీటా. సో సైన్ కే టీటా ప్లస్ టీటా. నెక్స్ట్ ఇక్కడ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏంటి మనకి ఫార్ములా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో కాస్ ఆఫ్ ఇక మనకి ఏ ప్లేస్ లో ఏముంది ఇక్కడ? కే టీటా. బి ప్లేస్ లో ఏముంది? టీటా. సో కే టీటా ప్లస్ టీటా. ఇప్పుడు మన కే టీటా ప్లస్ టీటాలో మనకు కామన్ గా ఏముంది? టీటా అనేది కామన్ గా ఉంది కాబట్టి కామన్ తీయండి. సో కాస్ ఆఫ్ టీటా కామన్ తీసుకుంటే ఏమొస్తుంది మనకి? కే ప్లస్ 1. అదే విధంగా ఇక్కడ కే టీటా ప్లస్ టీటా, ఇక్కడ కూడా మనం ఏం కామన్ తీయచ్చు? టీటా కామన్ తీయచ్చు. అప్పుడు ఏమొస్తుంది మనకి? సైన్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ టీటా. నెక్స్ట్ ఇక్కడ మైనస్ సైన్ ఆఫ్ కే టీటా ప్లస్ టీటా అన్నాం. ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు? టీటా కామన్ తీయచ్చు. సో ఏమొస్తుంది మనకి? మైనస్ సైన్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ టీటా. నెక్స్ట్ కాస్ ఆఫ్ కే టీటా ప్లస్ టీటా అన్న, ఇక్కడ కూడా నువ్వేం కామన్ తీయచ్చు? టీటా కామన్ తీస్తావు. సో టీటా కామన్ తీస్తే ఏమైంది? కాస్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ టీటా. ఇక్కడ నువ్వేం కన్సిడర్ చేసుకున్నావు? ఏ పవర్ కే ప్లస్ 1 అనేది తీసుకున్నావు. రైట్ సైడ్ నీకు ఎన్ ప్లస్ ఏం రావాలి? కే ప్లస్ 1 అనేది రావాలి. సో వాటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ టీటా. మనకి థర్డ్ స్టెప్ ఏంటి? ఎన్ ప్లస్ మనకి ఏం రావాలి? కే ప్లస్ 1 అనేది రావాలి. సో ఏ పవర్ కే ప్లస్ 1 తీసుకున్నావు. రైట్ సైడ్ ఎన్ ప్లస్ ఏం వచ్చింది? కే ప్లస్ 1. ఇక్కడ కే ప్లస్ 1, ఇక్కడ కే ప్లస్ 1, ఇక్కడ కే ప్లస్ 1. సో వచ్చింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక మనకి ఎన్ ప్లస్ కే ప్లస్ 1 వచ్చిందా రాలేదా? అంటే దేర్ ఫోర్ the statement is true for n is equal to k plus 1 for all positive integers. సో ఇక మనం ఏం అప్లై చేసాము? ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది అప్లై చేసాము. సో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే మనం ఎన్ని స్టెప్స్ ఫాలో అవుతాము? 3 స్టెప్స్. స్టెప్ 1 ఏంటి? n is equal to 1 అనేది తీసుకోవాలి. సో p of 1 is true. సెకండ్ స్టెప్ ఏంటి? మనం ఎజ్యూమ్ చేసుకుంటాం p of k is equal to true అని. అంటే n ప్లస్ తో k అనేది తీసుకొని అది ట్రూ అయిందని ఆల్రెడీ మనం ఎజ్యూమ్ చేసి తీసేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి మనకి? n is equal to k plus 1 అనేది ట్రూ అవుతుంది అనేది మనం చూపించాలి. సో ఈ 3 స్టెప్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, if a is equal to 3 minus 4 1 minus 1 then show that a power n is equal to 1 plus 2n minus 4n n 1 minus 2n for any integer n is greater than or equal to 1 by using mathematical induction. సో ఇక మనం వాడు ఏం యూజ్ చేయమన్నాడు? మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది యూజ్ చేయమన్నాడు. సో మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేయాలంటే మనం ఎన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి? 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి? n is equal to 1. సెకండ్ స్టెప్ ఏంటి? n is equal to k. థర్డ్ స్టెప్ ఏంటి? n is equal to k plus 1. సో ఫస్ట్ వాడు గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ a is equal to 3 minus 4 1 minus 1. ఇప్పుడు మనం ఏం చేయాలి? బై ద ప్రిన్సిపల్ ఆఫ్
మ్యాథమెటికల్ ఇండక్షన్. సో మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి, పి ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ కావాలి. సో అందుకే లెట్ పి ఆఫ్ ఎన్ బి ద స్టేట్మెంట్, పి ఆఫ్ ఎన్ బి ద స్టేట్మెంట్ ఈస్. సో వాడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఎంత టర్మ్ ఏదైతే ఉందో దాన్ని పి ఆఫ్ ఎన్ గా తీసుకోవాలి. సో ఇక మనకి ఎంత టర్మ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 1 plus 2n minus 4n n 1 minus 2n. సో పి ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ తీసుకున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 1. స్టెప్ 1 ఏంటి మనకి, షో దట్ పి ఆఫ్ 1 ఈజ్ ట్రూ. అంటే ఇక మనం n ప్లేస్ లో ఏం తీసుకోవాలి, 1 అనేది తీసుకోవాలి. సో ఇక మన ఏ పవర్ n, సో పుట్ n is equal to 1. సో n ప్లేస్ మనం ఏం తీసుకోవాలండి, 1. సో ఏ పవర్ 1 is equal to, సో n ఎక్కడైతే ఉందో ఆ n ప్లేస్ 1 అనేది పెట్టండి. 1 plus 2 into 1 minus 4 into 1 1 1 minus 2 into 1. సో 1 plus 2 into 1 అంటున్నాం. సో అంటే వాల్యూ ఎంత మనకి 3. మైనస్ 4 ఇంటూ 1 అంటే ఎంత, మైనస్ 4. 1 1 మైనస్ 2 అంటే వాల్యూ ఎంత, మైనస్ 1. ఇప్పుడు మనకి ఆ 3 మైనస్ 4 1 మైనస్ 1 అనేది వాల్యూ వాడు ఏమి ఇచ్చాడు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఈజ్ ఈక్వల్ ఏంటి మనకి ఏ. మనం ఇక్కడ n ప్లేస్ మనం ఏం తీసుకున్నాం, 1 అనేది తీసుకున్నాం. సో ఏ పవర్ 1 అంటే ఎంత మనకి ఏ, అంటే రిజల్ట్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ట్రూ అయిందా లేదా, అయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి మనకి, ఇండక్టివ్ హైపోథెసిస్. సో ఇండక్టివ్ హైపోథెసిస్ అంటే ఏంటి మనకి, assume that p of k is true for k is greater than or equal to 1. సో ఆల్రెడీ మనం 1 అనేది ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ k అనేది పర్టికులర్ గా కండిషన్ ఏంటి మనకి, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 కంటే ఎక్కువ కండిషన్ లో మాత్రమే ఇక్కడ మనం తీసుకుంటాము. సో ఎజ్యూమ్ చేసుకోమంటున్నాడు కాబట్టి మనం ఏ పవర్ ఎన్, ఎన్ ప్లేస్ మనం ఏం తీసుకుంటాము, కే. సో ఏ పవర్ ఎన్ అనేది వాడు ఏమి ఇచ్చాడు, 1 plus 2n 1 plus 2n, ఎన్ ప్లేస్ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, కే. నెక్స్ట్ టర్మ్ ఏంటి, మైనస్ 4 ఇంటూ ఎన్, ఎన్ ప్లేస్ మనం ఏం తీసుకోవాలి, కే. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏంటి, ఎన్, ఎన్ ప్లేస్ లో ఏం తీసుకున్నాం మనం ఇక్కడ, కే. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఏంటి, 1 మైనస్ 2n, ఎన్ ప్లేస్ లో ఏం తీసుకోవాలండి ఇక్కడ, కే అనేది తీసుకున్నాం. సో ఏ పవర్ కే వాల్యూ అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి మనకి, పి ఆఫ్ కే ప్లస్ 1 అనేది ట్రూ అనేది మనం చూపించాలి. సో షో దట్ పి ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ on the basis of inductive hypothesis. ఇండక్టివ్ హైపోథెసిస్. సో ఇండక్టివ్ హైపోథెసిస్ అంటే మనకి స్టెప్ 2. స్టెప్ 2 లో మనం ఏం తీసుకుంటున్నాము, ఏ పవర్ పి ఆఫ్ కే అనేది ఆల్రెడీ ట్రూ అని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, పి ఆఫ్ కే ప్లస్ 1 అనేది ప్రూవ్ చేయాలి. సో ఇక మనకి స్టేట్మెంట్ ఏంటి, పి ఆఫ్ ఎన్ అనేది ఏ పవర్ ఎన్, అంటే ఎన్ ప్లస్ మనం ఏం తీసుకోవాలి, కే ప్లస్ 1 అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ నీకు ఇది ఎలా ఉంది, మనకి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములాలో ఉంది. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే మనకి ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో ఇది ఆల్రెడీ స్కూల్ స్టడీస్ లో నేర్చుకున్నారు. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏంటి ఫార్ములా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో దాన్ని బేస్ చేసుకొని దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ కే ఇంటూ ఏ పవర్ 1. సో మనకి ఇక్కడ ఏ పవర్ కే అంటే ఏంటి, 1 plus 2k minus 4k k 1 minus 2k ఇంటూ ఏ. సో ఏ అంటే మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చాడు వాడు క్వశ్చన్ లో, ఏ అంటే ఎంత, 3 minus 4 1 minus 1, 3 minus 4 1 minus 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. సో ఏదన్నా నువ్వు 2 మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలి అంటే నువ్వు కండిషన్ ఏం ఫాలో అవ్వాలి,
సపోజ్ ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకుందాం. సో ఏ ఇంటూ బి అంటే మన కండిషన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సపోజ్ ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 2/2. దీని ఆర్డర్ ఎంత? 2/2. ఇక్కడ మన కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2. రోస్ ఎన్ని ఉన్నాయి? 2. సో మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సో మనకి రెండు సేమే కాబట్టి ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఎగ్జిస్ట్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ చేయండి. సో ఏ పవర్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ కే అంటే ఎంత వచ్చిందండి? 1 + 2k - 4k k 1 - 2k ఇంటూ ఏ. ఏ అంటే ఎంత మనకి? 3 - 4 1 - 1. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేసినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం అనేది మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1 + 2k. ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 3 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ రోలో -4k. సెకండ్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ కాలంలో? 1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమవుతుంది మనకి? 1 + 2k ఇంటూ -4 ప్లస్ -4k ఇంటూ -1. నెక్స్ట్ మనం ఏం చేయాలి? సెకండ్ రో ఫస్ట్ కాలం. సో ఏమవుతుంది మనకి? k ఇంటూ 3 ప్లస్ 1 - 2k ఇంటూ 1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం. సో ఏమవుతుంది మనకి? -4 ఇంటూ k ప్లస్ 1 - 2k ఇంటూ -1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి? 3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 3 ఇంటూ 2k అంటే 6k -4k. నెక్స్ట్ -4 ఇంటూ 1 -4 -4 ఇంటూ 2k -8k మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4k. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంటూ k అంటే ఎంత? 3k. 1 తో మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది? అదే టర్మ్ వస్తుంది కాబట్టి 1 - 2k డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. -4 ఇంటూ k అంటే ఎంత? -4k ప్లస్ ఇంటూ మైనస్ -1 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది మనకి? ప్లస్ 2k. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు చూడండి. సో 3 6k లోంచి 4k తీసేయండి. ఎంత వస్తుంది మనకి? 2k. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది మనకి? -4. k టర్మ్స్ ఏమున్నాయి? -8k ప్లస్ 4k. సో -8 లోంచి +4 తీసేయండి. ఎంత వస్తుంది మనకి? -4. సో -4k. నెక్స్ట్ ఇక్కడ 3k ప్లస్ 1 -2. కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? 1. 3k లోంచి k టర్మ్ తీసేయండి. ఏమొస్తుంది మనకి? +k. నెక్స్ట్ ఇక్కడ -4k ప్లస్ 2k అంటే ఎంత వస్తుంది మనకి? -2k -1. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ పవర్ k ప్లస్ 1 తీసుకుంటే p ఆఫ్ k ప్లస్ 1 అనేది ప్రూవ్ చేయాలంటే n ప్లేస్ లో మనకి ఏం రావాలి? k ప్లస్ 1 అనేది రావాలంటే ప్రతి టర్మ్ నువ్వు ఎలా రాసుకోవాలి? k ప్లస్ 1 టర్మ్ లో రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ నీకు ఎంత ఉంది? 3 ఉంది. ఆ 3ని నువ్వు ఎలా రాసుకోవచ్చు? 1 + 2 గా రాసుకున్నావు. నెక్స్ట్ ఈ మొత్తంలో నువ్వేం కామన్ తీయచ్చు? -4 అనేది కామన్ తీయండి. ఏమొస్తుంది? k ప్లస్ 1. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ నీకు 1 + kనే ఉంది. దాన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు. నెక్స్ట్ -2k -1 అంటావు. ఆ -1 నువ్వు ఎలా రాసుకోవచ్చు? -2 + 1 గా రాయండి. సో -2k -2 + 1. ఇప్పుడు మనకి ప్రతి టర్మ్ లో ఏం రావాలి? n ప్లస్ k ప్లస్ 1 అనేది రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి నుంచి నువ్వేం కామన్ తీయచ్చు? 2 అనేది కామన్ తీయచ్చు. సో అంటే ఏమొస్తుంది? 1 + 2 కామన్ తీస్తే ఏమైంది? k ప్లస్ 1. నెక్స్ట్ ఆల్రెడీ మనం కామన్ తీసేసుకున్నాం. ఇక -4 ఇంటూ k ప్లస్ 1. ఆల్రెడీ 1 + k వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు టర్మ్స్ తో నువ్వేం కామన్ తీయచ్చు? -2 అనేది కామన్ తీయండి. సో -2 ఆఫ్ k ప్లస్ 1 ప్లస్ 1. ఇప్పుడు మనకి స్టేట్మెంట్ లో n ప్లేస్ తో k ప్లస్ 1 వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. సో వాడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? వాడు ఇక్కడ మనకి n ప్లేస్ మనకి ఏం రావాలి? k ప్లస్ 1 అనేది రావాలి. అంటే ఏం రావాలి? 1 + 2 ఇంటూ k ప్లస్ 1 -4 ఇంటూ k ప్లస్ 1 k ప్లస్ 1 1 - 2 ఇంటూ k ప్లస్ 1.
సో అక్కడ n ప్లేస్ లో k ప్లస్ 1 వచ్చిందో లేదో చూడండి ఒకసారి. సో n ప్లేస్ లో ప్రతి టర్మ్ n ప్లేస్ లో k ప్లస్ 1 అనేది వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1. సో k ప్లస్ 1 అనేది ట్రూ అయింది. సో ఇక మనం ఏం అప్లై చేసాము? బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో ఇక మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేయాలి అంటే మనం ఎన్ని కండిషన్స్ ఫాలో అవుతున్నాం? 3 కండిషన్స్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు బేసిస్ ఆఫ్ ఇండక్షన్. సో బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అంటే మనకి p ఆఫ్ 1 అనేది ట్రూ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి? ఇండక్టివ్ హైపోథెసిస్. సో ఇండక్టివ్ హైపోథెసిస్ అంటే p ఆఫ్ k ఈజ్ ట్రూ ఫర్ ఎవరీ k ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. థర్డ్ స్టెప్ ఏంటి? ఇండక్టివ్ స్టెప్. ఇండక్టివ్ స్టెప్ అంటే మనకి ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండక్టివ్ హైపోథెసిస్. సో సెకండ్ కండిషన్ లో మనం n ఈజ్ ఈక్వల్ టు k ఏదైతే తీసుకుంటున్నామో అక్కడ మనం ఏం చేయాలి? థర్డ్ స్టెప్ లో అది అప్లై చేసుకొని n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 అనేది ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ అండి. If a is equal to 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 1 then find a cube minus 3a square minus a minus 3a where I is the unit matrix of order 3. సో ఇక మనకి వాడు ఏ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 లైన్స్ ఉన్నాయి. అంటే రోస్ ఎన్ని? 3. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. సో వర్టికల్ లైన్స్ ఎన్ని? 3. అంటే కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఆర్డర్ మనకి 3/3 కాబట్టి ఇక మన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా మన ఆర్డర్ అనేది ఏం తీసుకోవాలి? 3 అనేది తీసుకోవాలంటే ఇక మనకి I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 1 1 1 1 నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏముండాలి? 0 0 0 0 0 0. సో ఇది మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఏం ఫైండ్ అవుట్ చేయాలి? a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ a మైనస్ 3a వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు మనకి a క్యూబ్ కావాలి అంటే a స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలిగా. అందుకే ఫస్ట్ నువ్వేం ఫైండ్ అవుట్ చేస్తావండి? a స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయి. సో a స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు? a ఇంటూ a. సో a అనేది ఆల్రెడీ వాడు ఏమి ఇచ్చాడు? మ్యాట్రిక్స్ అనేది 1 మైనస్ 2 1 0 1 మైనస్ 1 3 మైనస్ 1 1. అలాగే నెక్స్ట్ కూడా మన మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలి? ఏ మ్యాట్రిక్స్ తీసుకోవాలి కాబట్టి 1 మైనస్ 2 1 0 1 మైనస్ 1 3 మైనస్ 1 1. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేయాలంటే మనం ఏం చెక్ చేసుకోవాలి? ఫస్ట్ కాలంలో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో కాలమ్స్ ఎన్నైతే ఉన్నాయో సెకండ్ మ్యాట్రిక్స్ లో రోస్ అన్నే ఉండాలి. దీని ఆర్డర్ ఎంత? 3/3. దీని ఆర్డర్ కూడా ఎంత? 3/3. కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి అనేది రెండు మనకి ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. సో ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఏమవుతుంది మనకి? 1 ఇంటూ 1 1 ప్లస్ మైనస్ 2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 3 3. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 ప్లస్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం ఏమవుతుంది మనకి? 1 ఇంటూ 1 1 ప్లస్ మైనస్ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ మైనస్ ఏమైంది? ప్లస్. సో 2 ఇంటూ 1 ఎంత? 2 ప్లస్ 1 ఇంటూ 1. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో ఏంటి మనకి? 0 1 మైనస్ 1. సో 0 ఇంటూ 1 ఎంత? 0 ప్లస్ 1 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 0 ఇంటూ మైనస్ 2 ఎంత? 0 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ మైనస్ ఏమైంది? ప్లస్ 1. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం 0 ఇంటూ 1 ఎంత? 0 ప్లస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ప్లస్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం. సో 3 ఇంటూ 1 ఎంత అండి? 3 ప్లస్ మైనస్ 1 ఇంటూ 0 ఎంత? 0. నెక్స్ట్ 1 ఇంటూ 3 ఎంత? 3.
నెక్స్ట్ 3 ఫస్ట్ థర్డ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేయండి. 3 ఇంటూ -2 ఎంతండి? -6 ప్లస్ -1 ఇంటూ 1 ఎంత? -1 ప్లస్ 1 ఇంటూ -1 ఎంత? -1. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం. సో 3 ఇంటూ 1 ఎంత? 3 ప్లస్ -1 ఇంటూ -1 ఎంత? +1 ప్లస్ 1 ఇంటూ 1 1. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 4. నెక్స్ట్ -2 -2 -1. సో ఎంత అండి మనకి? -5. నెక్స్ట్ 1 + 2 + 1 ఎంత? 4. నెక్స్ట్ 0 + 0 -3 అంటే ఎంత వాల్యూ మనకి? -3. 0 + 1 + 1 అంటే ఎంత? 2. నెక్స్ట్ 1 -1 -1 -2. నెక్స్ట్ 3 + 3 ఎంత? 6. -6 -1 -1. సో మూడు మైనస్ లో ఉన్నాయి కాబట్టి సేమ్ సింబలే కాబట్టి యాడ్ చేయండి. సో -6 -1 -1 ఎంత? -8. నెక్స్ట్ 3 + 1 + 1 ఎంత? 5. సో ఇదంతా ఏంటి మనకి? ఏ స్క్వేర్. ఇక్కడ మనకి ఏం కావాలి? ఏ క్యూబ్ కావాలి. సో ఏ క్యూబ్ మనం ఎలా చేయొచ్చు? ఏ స్క్వేర్ ఇంటూ ఏ. తర్వాత -3 ఇంటూ ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఏ స్క్వేర్ ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. 3i అంటున్నావు. సో ఐఎన్టీ మ్యాట్రిక్స్ అనేది ఆర్డర్ 3/3 అంటున్నాడు కాబట్టి ఇక మనం ఐఎన్టీ మ్యాట్రిక్స్ ఎలా తీసుకోవచ్చు? 1 0 0 0 1 0 0 0 1. సో ఆల్రెడీ ఈ వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఇంకేం కావాలి మనకి? ఏ క్యూబ్ అనేది కావాలి. సో ఆ ఏ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఏ క్యూబ్ మనం రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ ఇంటూ ఏ. సో మనకి ఏ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వచ్చింది? 4 - 5 4. 4 - 5 4. నెక్స్ట్ -3 2 -2 -3 2 -2. నెక్స్ట్ 6 - 8 5. 6 - 8 5. ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఇది. ఏ అంటే ఆల్రెడీ వాడు ఎంత ఇచ్చాడు? 1 - 2 1. 1 - 2 1. 0 1 -1. 0 1 -1. 3 - 1 1. 3 - 1 1. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేసినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. సో 4 ఇంటూ 1 4 ప్లస్ -5 ఇంటూ 0 0. 4 ఇంటూ 3 ఎంత? 12. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. 4 ఇంటూ -3 ఎంత? -8 ప్లస్ -5 ఇంటూ 1 -5 ప్లస్ 4 ఇంటూ -1 -4. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం ఏమవుతుంది మనకి? 4 ఇంటూ 1 4 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 5 ఇంటూ 1 అంటే ఎంత? 5 ప్లస్ 4 ఇంటూ 1 అంటే ఎంత? 4. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో ఆ 3 కాలమ్స్ మల్టిప్లై చేయండి. సో సెకండ్ రో ఏంటి మనకి? -3 2 -2. సో ఫస్ట్ కాలం తో మల్టిప్లై చేయండి. -3 ఇంటూ 1 అంటే ఎంత? -3 ప్లస్ 2 ఇంటూ 0 అంటే 0 -2 ఇంటూ 3 అంటే -6. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం అంటున్నావు. సో -3 ఇంటూ -2 6 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 2 ఇంటూ 1 అంటే ఎంత? 2. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం -3 ఇంటూ 1 -3 2 ఇంటూ -1 -2 -2 ఇంటూ 1 -2. నెక్స్ట్ థర్డ్ రోతో ఈ 3 కాలమ్స్ ని మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 1 ఎంత? 6 -8 ఇంటూ 0 0 5 ఇంటూ 3 15. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం 6 ఇంటూ -2 -12 -8 ఇంటూ 1 -8 5 ఇంటూ -1 -5. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం 6 ఇంటూ 1 6 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 8 1 0 ఎంత? 8. నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ 1 అంటే ఎంత? 5. సో దీన్ని సింప్లిఫై చేయండి. 4 ప్లస్ 12 ఎంత? 16. -8 -5 -4. సో -8 -5 ఎంత? -13. -13 -4 ఎంత? -17. 4 ప్లస్ 5 ఎంత? 9. 9 ప్లస్ 4 ఎంత? 13. నెక్స్ట్ -3 -6 ఎంత? -9. 6 ప్లస్ 2 8. 8 ప్లస్ 2 10.
నెక్స్ట్ -3 -2 -5 -5 -2 ఎంత -7 6 + 15 ఎంత 21 -12 -8 -20 -20 -5 ఎంత -25 6 + 8 14 14 + 5 ఎంత 19. సో ఇదంతా ఏంటి మనకి ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏ స్క్వేర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఇంకేంటి ఏ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ఐఎన్టీ మ్యాట్రిక్స్ అని మనం ఏం తీసుకుంటాము 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం ఏం చేయాలి, వాడిచ్చిన కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆ వాడిచ్చిన కండిషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.